హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ట్విస్ట్ ఇన్ ద టేల్ అంటే ఇదే కదా. చివరాఖర్లో మ్యాచ్ కంప్లీట్గా మారిపోయింది. ఆడుతూ పాడుతూ విజయం వైపు వెళ్తున్నారు. 2 పాయింట్స్ తమ ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్. సడన్గా ఆవేష్ ఖాన్కి చాలా ఆవేశం వచ్చింది. ఎంత ఆవేశం వచ్చిందంటే యార్కర్స్ మీద యార్కర్స్ వేసి ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు 18th ఓవర్లో. 20th ఓవర్లో వచ్చి జస్ట్ 9 runs టు విన్ ఉన్న సిచ్యుయేషన్లో వికెట్స్ చేతిలో ఉన్నాయి రాజస్థాన్కి. అయినా ఆ ఓవర్లో కూడా మళ్ళీ యార్కర్స్ వేసి బ్రహ్మాండంగా కేవలం 6 runs ఇచ్చి 2 runsతో తన టీంని గెలిపించాడు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై దిస్ మ్యాన్ ఆవేష్ ఖాన్. ఆవేష్ ఖాన్ ఎప్పుడు కూడా అందరూ అంటారు ఆవేష్ ఖాన్ దిండా అకాడమీ అది ఇది అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ అతన్ని హేళన చేసేవాళ్ళు ఎక్కువ. కానీ హీ హాస్ గాట్ వెరీ గుడ్ న్యాక్ ఆఫ్ బౌలింగ్ ద యార్కర్స్. అందుకే టీంలో ఎప్పుడు కూడా అతనికి ఆ బ్యాక్ ఎండ్లో బౌలింగ్ ఇస్తారు. ఈసారి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. మేబీ దీని క్రెడిట్ ఐ షుడ్ గివ్ ఇట్ టు జహీర్ ఖాన్. జహీర్ ఖాన్ లాస్ట్లో అతను హక్ చేసుకున్నాడు. ఇద్దరి మొహాల్లో ఒక రకమైన అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్, ఆ కెమిస్ట్రీ అర్థమవుతుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆశీష్ నెహ్రా ఇన్ గుజరాత్ టైటన్స్ అక్కడ సిరాజ్ని, ప్రసిద్ధ్ కృష్ణని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు అతను. అలాగే ఇక్కడ ఆవేష్ ఖాన్ లాంటి బౌలర్స్కి జహీర్ ఖాన్ ఎంత బాగా వాళ్ళని చానబెడుతున్నాడు వాళ్ళని అన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో ఆవేష్ ఖాన్ ఈజ్ అ డిఫరెంట్ బౌలర్ నౌ. సో హీ వన్ ద మ్యాచ్ ఫర్ హిస్ టీమ్ సింగిల్ హ్యాండెడ్. ఎందుకంటే ఒక స్టేజ్లో 8.4 ఓవర్స్లో 85 runs చేశారు ఫస్ట్ వికెట్కి. సో చాలా ఈజీగా గెలుస్తారు, నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు అన్నట్టుగా అనిపించింది. కానీ తర్వాత బ్రహ్మాండంగా కమ్బ్యాక్ ఇన్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ రిషబ్ పంత్ ఆల్సో. రిషబ్ పంత్ మరొకసారి బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ టీంని చాలా బాగా లీడ్ చేశాడు. చాలా కూల్గా ఉన్నాడు, ఎక్కడ తన టెంపర్ లూజ్ అవ్వకుండా చక్కటి బౌలింగ్ చేంజెస్ చేసి ఆవేష్ ఖాన్కి ఫస్ట్లో ఓవర్ ఇచ్చాడు, సెకండ్ ఓవర్ వేసాడు న్యూ బాల్తో. తర్వాత ఈ వాజ్ బ్యానిష్డ్. మళ్ళీ చివర్లో పట్టుకొస్తే వరుసగా 3 ఓవర్లు వేసి 16th ఓవర్, 18th ఓవర్ అండ్ 20th ఓవర్. సో ఆ 3 ఓవర్లతో అతను మొత్తం మ్యాచ్ని మలుపు తిప్పాడు. ప్రిన్స్ యాదవ్ కూడా మంచి బౌలింగ్ వేశాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన 19th ఓవర్లో 11 runs వచ్చాయి, అక్కడ 2 4లు వచ్చాయి. కానీ ఈ ఆల్సో బౌల్డ్ వెరీ గుడ్ యార్కర్స్. అండ్ యార్కర్స్తో పాటు అతను ఈ మిక్స్డ్ ఇట్ అప్ విత్ షార్ట్ బాల్స్. సో షార్ట్ బాల్స్ యార్కర్స్ 2 మిక్స్ చేసి అతను వేసిన 11th ఓవర్ కూడా చాలా బాగుంది. అలాగే 17th ఓవర్ బౌల్డ్ బై దిగ్వేష్ రాఠీ. దాంట్లో ఒక బౌండరీ ఇచ్చినా మిగతా సింగిల్స్ మాత్రం ఇచ్చి 8 runs ఇచ్చాడు. సో లాస్ట్కి వచ్చేసరికి చాలా టైట్ అయిపోయింది పరిస్థితి. అండ్ వీ హ్యావ్ టు పిటీ రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండోసారి. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడిన ఇంతకుముందు మ్యాచ్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పైన 9 runs టు విన్ ద లాస్ట్ ఓవర్. అప్పుడు వికెట్స్ ఉన్నాయి, అప్పుడు కూడా జురెల్ అండ్ హెట్మేర్ స్ట్రైక్లో ఉన్నారు. వాళ్ళిద్దరు దే కుడ్ నాట్ టేక్ దెమ్ హోమ్. అప్పుడు వాళ్ళకి నిరాశ మిగిలింది, ఈసారి నిరాశ మిగిలింది. అప్పుడు మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. అండ్ దే స్నాచ్ డిఫీట్ ఫ్రమ్ ది జాస్ ఆఫ్ విక్టరీ. ఫర్ సెకండ్ టైమ్ ఆన్ ద బౌన్స్. దిస్ ఇస్ నాట్ డన్. వరుసగా 4వ మ్యాచ్ ఓడిపోయారు. టీంలో సంథింగ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్ విత్ దట్ టీమ్ అని అనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్, వాళ్ళు కూడా చాలా బాగా ప్రయత్నం చేశారు. అప్పటి వరకు వాళ్ళు ఎంత బాగా కంబ్యాక్ అయ్యారంటే బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ వేశారు ఎక్సెప్ట్ 1 లాస్ట్ ఓవర్. వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఓవర్ 2 సార్లు, లాస్ట్ మ్యాచ్లో కూడా అలాగే అయింది, ఢిల్లీ మ్యాచ్లో ఇలాగే అయింది. లాస్ట్ ఓవర్లో ఇదే సందీప్ శర్మ వేశాడు, లాస్ట్ ఓవర్లో అక్కడ బౌలర్ రన్స్ ఇచ్చేశాడు. ఇక్కడ కూడా లాస్ట్ ఓవర్ సందీప్ శర్మ వేశాడు, 27 runs ఇచ్చాడు. ఆ 27 runs దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. అది అండ్ ఇక్కడ లాస్ట్ ఓవర్ మళ్ళీ చేజింగ్లో 9 runs చాలా చిన్న స్కోర్ని వాళ్ళు చేజ్ చేయలేకపోయారు. సో లాస్ట్ ఓవర్ గండం వాళ్ళకి కనిపిస్తుంది. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ థ్రిల్లింగ్ మ్యాచ్. నిజంగా అనుకోని థ్రిల్లర్ అది. సో ఈ మధ్య అన్ని మ్యాచ్లు ఇలాగే జరుగుతున్నాయి. ఏమనంటే మీరు ఫిక్సింగ్ అంటారు, కానీ ఎంత బాగా ఫిక్సింగ్ చేయగలరు, ఎంత యాక్టింగ్ చేయగలరో నాకైతే అర్థం కాదు. బట్ ఇట్ వాజ్ అ ట్రెమెండస్ మ్యాచ్. అండ్ ఎల్ఎస్జీ చాలా బాగా కంబ్యాక్ అయింది మ్యాచ్లో, అండ్ క్రెడిట్ షుడ్ గో టు రిషబ్ పంత్ ఆల్సో. రిషబ్ పంత్ ప్రూవింగ్ టు బి యాస్ట్యూట్ లీడర్ దిస్ ఫార్మాట్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు ఎల్ఎస్జీ. ఇది కొంచెం చాలా బ్రేవ్ డెసిషన్ అనిపించింది నాకు, ఎందుకంటే పిచ్లో కాస్త గ్రీన్ టింజ్ ఉంది, అయితే డ్రైగా ఉంది పిచ్. తర్వాత స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అన్నట్టుగా రిషబ్ పంత్ అన్నాడు. కానీ ఆ గ్రీన్ టింజ్ ఉన్న పిచ్ మీద ఫేసింగ్ జోఫ్రా ఆర్చర్ కుడ్ బి డిఫికల్ట్. అలాగే మార్ష్ తొందరగా అవుతాడు. గుడ్ క్యాచ్ బై హెట్మేర్, వెరీ గుడ్ క్యాచ్, చాలా గాల్లోకి వెళ్ళింది. ఇంకొక వికెట్ కూడా వచ్చిండేది, ఇంకొక స్కైర్ని
శుభం దూబే మిస్ చేశాడు. క్యాచ్లు చాలా డ్రాప్ అవుతున్నాయి ఐపీఎల్లో. అన్ని స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయినా క్యాచ్లు చాలా వదిలేస్తున్నారు. బట్ వాట్ ఎవర్, జోఫ్రా ఆర్చర్ వాజ్ గుడ్, వెరీ గుడ్. ఈవెన్ సందీప్ శర్మ కానీ, తుషార్ దేశ్పాండే కానీ, ఎవ్రీబడి బౌల్డ్ వెల్. సో వికెట్స్ తొందరగా పడడం, మార్క్రమ్ ఒక్కడే నిలబడ్డాడు. నికోలస్ పూరన్ చామ్డ్ ఎగ్జిస్టెన్స్ ఉన్న కాసేపు 2 బౌండరీలు కొట్టిన అతను కూడా తొందరగానే వెళ్ళిపోయాడు వెనక్కి. సో రిషబ్ పంత్ కూడా ఎక్కువసేపు లేడు. రిషబ్ పంత్ మరొక ఫెయిల్యూర్. 54 for 3కి వాళ్ళు రెడ్యూస్. 54 for 3. హసరంగా బౌలింగ్లో రిషబ్ పంత్ ఒక ఫ్యాన్సీ షాట్ ఆడబోయే ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. సో 54 for 3 దగ్గర వాళ్ళు చాలా ట్రబుల్లో కనిపించారు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే మార్ష్ అండ్ పూరన్ ఫెయిల్ అవుతారో ఈ టీం చాలా ప్యానిక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ లక్కీగా ఏంటంటే మార్ష్ అండ్ పూరన్ ఫెయిల్ అయిన లాస్ట్ 2 మ్యాచెస్లో మార్క్రమ్ బ్రహ్మాండంగా ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా మార్క్రమ్ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా కూల్గా, అంటే మంచి స్ట్రైక్ రేట్, 146 అంత స్ట్రైక్ రేట్. బట్ స్టిల్ హీ లుక్ సో సాలిడ్, చాలా సాలిడ్గా అనిపించాడు. బౌలర్స్ వర్ బౌలింగ్ వెరీ వెల్. స్పిన్నర్స్ కానీ తీక్షణ బౌల్డ్ వెల్, హసరంగా బౌల్డ్ వెల్, అందరు కూడా చాలా ఎకనామికల్ బౌలింగ్ వేస్తున్నారు. కానీ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ బాల్ టు హిట్. సో అతనికి ఆయుష్ బదన్ని తోడాడు. ఆయుష్ బదన్ని యాక్చువల్గా 11లో పెట్టలేదు, ఇంపాక్ట్ ప్లేయర్గా SOSగా వచ్చాడు అతను. కానీ ఈ క్రియేటెడ్ ట్రిమెండస్ ఇంపాక్ట్. ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం ఇద్దరి మధ్య, 76 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ మార్క్రమ్ అండ్ బదోని. అది వాళ్ళకి చాలా మంచి ఒక 3 వికెట్లు పడిన తర్వాత బ్రహ్మాండమైన రికవరీ వచ్చింది దానివల్ల. కానీ వీళ్ళిద్దరూ చివరిలో తొందరగా వెంటనే అవుట్ అయ్యారు. ఆ స్టేజ్లో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. కానీ అబ్దుల్ సమాద్ వచ్చాడు. అబ్దుల్ సమాద్ నెవర్ ప్లేడ్ సో వెల్ వైల్ హీ వాజ్ ఇన్ SRH. అబ్దుల్ సమాద్ అండ్ మార్క్రమ్ కూడా ఇంత కన్సిస్టెంట్గా ఎప్పుడు ఆడలేదు. సో అబ్దుల్ సమాద్ లాస్ట్ ఓవర్ బౌల్డ్ బై సందీప్ శర్మ. మరి సందీప్ శర్మ పేస్ లేదు లాస్ట్ మ్యాచ్లో కూడా, మరి మిస్కాల్కులేషన్ అంటే అర్థం కాదు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే ఆడు. సో సందీప్ శర్మ బౌలింగ్లో 4 6లు కొట్టాడు అబ్దుల్ సమాద్ హెస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆ ఫినిషింగ్ రోల్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అండ్ ఇక్కడ అతను ఇచ్చిన అది ఎందుకంటే ఆ 180 రావడానికి అదే కారణం. లాస్ట్ ఓవర్లో వచ్చిన 27 runs. లేకపోతే 160 లోపే ఉండేవారు, 160 ఉండేవారు, లేకపోతే 162 165 ఉండేవారు. అది చాలా ఈజీగా చేజ్ డౌన్ చేశారు. ఇప్పుడైతే 180 బోర్డు మీద పెట్టారో, పిచ్ అంత ఈజీగా ఏం లేదు. పిచ్ కొంచెం హోల్డింగ్ ఎ బిట్, గుడ్ పిచ్, నాట్ ఎ బ్యాడ్ పిచ్ అట, బట్ అంత ఈజీ పిచ్ ఏం కాదు అది. అండ్ బౌండరీ సైజ్ కూడా పెద్దది ఇక్కడ, మరీ చిన్న గ్రౌండ్ కాదు. స్క్వేర్ బౌండరీస్ ఆర్ క్వైట్ బిగర్. సో అందుకని ఆ 180 ఈజ్ అ బిగ్ స్కోర్ ఇక్కడ. బట్ దే గాట్ ఏ వండర్ఫుల్ స్టార్ట్ దిస్ రాజస్థాన్ రాయల్స్. యశస్వి జైస్వాల్ లాస్ట్ 5 మ్యాచెస్లో 450 కొట్టాడు. అతనితో పాటు వైభవ్ సూర్యవంశీ దించారు, మొత్తం మీద ఇంపాక్ట్ ప్లేయర్ దించారు. 14 years 23 daysలో అతను యంగెస్ట్ ప్లేయర్ టు ప్లే IPL. వచ్చి రావడానికి అతను కూడా 4th ball ఫేస్ చేశాడు. 4th ball ఫ్రమ్ శార్దుల్ ఠాకూర్, 4th ball ఆఫ్ ది ఇన్నింగ్స్. ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. సో ఎంత తెగువ 14 ఏళ్ళ కుర్రాడికి. ఆ తెగువ ఏంటి, ఆ పవర్ ఏంటి, అండ్ ఆ పొగరేంటి, నిజంగా అద్దరు కొట్టేశాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టేశాడు. అందరూ 100 ఏళ్ళు పెట్టాల్సిన పరిస్థితి. అదే కంటిన్యూ చేశాడు. 20 balls 34 runs చేశాడు. 3 6లు కొట్టాడు, 2 4లు కొట్టాడు, 170 స్ట్రైక్ రేట్. సో అద్భుతంగా స్టార్ట్ చేశాడు తన కెరియర్. తనకు వచ్చిన అవకాశాన్ని తొణుకుడం లేదు, బెనకడం లేదు, మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా అతను స్టార్ట్ చేసిన విధానం. సో ఎంత మంచి టాలెంట్ ఉంది ఇండియాలో, ఎంత యంగ్ పీపుల్, 14-15 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా ఈ సీనియర్ లీగ్లో బిగ్ ప్లేయర్స్. అక్కడ బౌలింగ్ చేస్తుంది ఎవరు, ఇద్దరు, ఆవేష్ ఖాన్ అండ్ శార్దుల్ ఠాకూర్, బోత్ ఆర్ ఇంటర్నేషనల్ బౌలర్స్. వాళ్ళ బౌలింగ్లో అలాంటి 6లు కొట్టడం ఏంటి, నిజంగా తొందరగా అవుట్ అయిపోయినప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు అతను. ఎందుకంటే 34 runs చేశాడు, పర్లేదు నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, 34 runs తాళెత్తుకొని వెళ్ళాలి. కానీ అంటే అంత కీన్గా ఉన్నాడు, మంచి టచ్లో ఉన్నాను నేను ఏడ్చుకుంటా అతను కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళినట్టుగా అనిపించింది మనకి. బట్ మరోవైపు దిస్ మ్యాన్ జైస్వాల్ వాజ్ బ్యాటింగ్ సో వెల్. సో 85 runs ఎప్పుడైతే 8.4 runsలో యాడ్ చేశారో, ఐ థింక్ దే వర్ క్రూజింగ్. నితీష్ రాణా వచ్చాడు. నితీష్ రాణా కూడా ఎక్కువసేపు నిలబడలేదు. నితీష్ రాణా కూడా వెంటనే అవుట్ అయిపోవడం అనేది వాళ్ళకి బ్యాడ్ లక్. శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కదా, శార్దుల్ ఠాకూర్ ఆల్వేస్ కమ్స్ అప్ విత్ సంథింగ్ స్పెషల్. సో శార్దుల్ ఠాకూర్ గాట్ నితీష్ రాణా అవుట్ ద షార్ట్ బాల్. సో నితీష్ రాణా తొందరగా అవుట్ అయిన తర్వాత మరి
రియాన్ పరాగ్ బ్యాటెడ్ వెల్. రియాన్ పరాగ్ 3 4లు 2 6లు కొట్టాడు, 39 రన్స్ చేశాడు. కానీ జైస్వాల్ అండ్ నేను చెప్పినట్టుగా లాస్ట్కి వచ్చేసరికి ఆవేష్ ఖాన్ వేసిన 16th ఓవర్లో కూడా యార్కర్స్ వేశాడు, కానీ ఒక 6-4 వచ్చాయి, 13 రన్స్ వచ్చాయి. బట్ నేను చెప్పినట్టుగా దిగ్వేష్ రాఠీ 17th ఓవర్లో 8 రన్స్ ఇచ్చాడు. సో మెల్లమెల్లగా ఈక్వేషన్ కొంచెం టఫ్ అవుతాం. దాంతో ఏంటంటే ఐ థింక్ దే నీడెడ్ 25 రన్స్ ఆఫ్ ద లాస్ట్ 3 overs. 25 రన్స్ ఇన్ లాస్ట్ 3 overs అంటే కొంచెం వాళ్ళకి ప్యానిక్ అనిపించినట్టుగా ఉంది. దాంతో ఏంటంటే 18th ఓవర్ బౌల్డ్ బై ఆవేష్ ఖాన్ బౌలింగ్లో వికెట్లకు ఎడంగా జరిగి ఆఫ్ సైడ్లో ఆడే ప్రయత్నం చేశాడు యశస్వి. ఆ ప్రయత్నంలో ఈ వాజ్ బౌల్డ్ బై బ్యూటిఫుల్ యార్కర్. ఆ యార్కర్స్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు ఆవేష్ ఖాన్. అదే ఓవర్లో లాస్ట్ బాల్కి యాక్టింగ్ క్యాప్టెన్, ఎందుకంటే సంజు శాంసన్ మ్యాచ్లో ఆడలేదు, మనం అనుకున్నాం కదా అతను ఇంజరీ వల్ల ఆడలేదు. యాక్టింగ్ క్యాప్టెన్ అయి ఉండి కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు నాదే రెస్పాన్సిబిలిటీ, ఐ ప్లేడ్ పూర్ షాట్ అని చెప్పి వికెట్లు వదిలేసి స్టంప్స్ ఆవేష్ ఖాన్ వాజ్ అటాకింగ్ ది స్టంప్స్, బౌలింగ్ పిన్ పాయింటెడ్ యార్కర్స్ రైట్ ఆన్ ద స్టంప్స్, మిడిల్ లెగ్ అండ్ మిడిల్ యార్కర్స్ వేస్తున్నారు. ఆ టైంలో స్టంప్స్ వదిలేసి ఒక స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం, ర్యాంప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అండ్ ఈ వాజ్ కాట్ ఇన్ ఫ్రంట్. రివ్యూ కూడా తీసుకున్నాడు, రివ్యూ ఇచ్చే లోపల వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు రివ్యూ తీసుకుంటారు అసలు, టైం వేస్ట్ చేయడం కాకుండా తెలిసినప్పుడు రివ్యూ కంప్లీట్ అయ్యే లోపల వాజ్ ఆల్రెడీ సిట్టింగ్ ఇన్ ద డగౌట్. అలాంటప్పుడు ఎందుకు రివ్యూ తీసుకున్నావు, రివ్యూ ఉంది కదా అని తీసుకోవడం అనేది అర్థం లేని విషయం. సో ఆ 2 వికెట్లు పడ్డాయి 18th ఓవర్లో, అది సెట్ బ్యాక్ అయింది. ప్రిన్స్ యాదవ్ తన 19th ఓవర్ వేసాడు, దాంట్లో నేను ఇందాక ముందు చెప్పినట్టుగా 2 బౌండరీలు ఇచ్చాడు, 11 రన్స్ ఇచ్చాడు మొత్తం. బట్ ఆ బౌండరీలు మినహాయిస్తాడు, బౌండరీలు కూడా యార్కర్స్ ట్రై చేశాడు, కొంచెం లెంత్ మిస్ అయింది, బౌండరీలు వచ్చాయి. బట్ హీ బౌల్డ్ ఎ బ్రిలియంట్ ఓవర్, అది కూడా టైట్గా వేసాడు. సో లాస్ట్ ఓవర్లో 9 runs were required. బట్ ఫస్ట్ బాల్కి ఒక సింగిల్ వచ్చింది, సెకండ్ బాల్కి సింగిల్ మాత్రం రావాలి, కానీ అక్కడ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దగ్గర డీప్గా ఉన్నాడు కొంచెం షార్దుల్ ఠాకూర్, బాల్ని రన్అట్ చేసే ఆత్రంలో ఫంబుల్ చేయడంతో సెకండ్ రన్ కూడా వచ్చింది. సో వన్స్ అగైన్ హెట్మేర్ వాజ్ ఎట్ ది క్రీజ్. ఆ టైంలో రిషబ్ పంత్ ఏం చేశాడంటే షార్దుల్ ఠాకూర్ని అక్కడి నుంచి ప్లేస్ మార్చి షార్ట్ ఫైన్ లెగ్లో పెట్టాడు, దాచిపెట్టే ప్రయత్నం చేసినట్టు. కానీ హెట్మేర్ లెగ్ సైడ్లో షార్ట్ ఫైన్ లెగ్ పైనుంచి కొట్టే ప్రయత్నం చేశాడు. షార్దుల్ ఠాకూర్కి చాలా వేగంగా వెళ్ళింది, హైట్లో వెళ్ళింది, కానీ చాలా మంచి క్యాచ్ పట్టాడు, రివర్స్ కప్ స్టైల్లో బ్యూటిఫుల్ క్యాచ్ పట్టుకున్నాడు షార్దుల్ ఠాకూర్. అద్భుతమైన క్యాచ్ పట్టాడు, క్యాచెస్ విన్ మ్యాచెస్. ఆ క్యాచ్ చాలా అంతకుముందు ఫంబుల్తో కంపేర్ చేస్తే అదే కదా క్రికెట్లో పొద్దున్న మ్యాచ్ గురించి చెప్పుకున్నాం, ఒకరోజు ఏంటంటే ఫూల్ చేస్తున్నాం, ఒక హీరో చేస్తున్నాం. అది ఆ క్యాచ్ అద్భుతంగా పట్టుకునేసరికి హెట్మేర్ అవుట్ అయ్యేసరికి ప్యానిక్ అయిపోయారు. శుభం దూబే వచ్చాడు, ఇంకా 3 balls ఉన్నాయి, 3 balls మంచి యార్కర్స్ వేశాడు, యార్కర్ మీద యార్కర్ వేశాడు, రన్స్ రాలేదు. క్యాచ్ డ్రాప్ అయింది 5th ball ఆఫ్ ది ఓవర్కి. ఆఫ్ ఆల్ ద పీపుల్ మిల్లర్ డ్రాప్ చేశాడు, డిఫికల్ట్ క్యాచ్, రన్నింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నం చాలా హైగా వెళ్ళింది. క్యాచ్ పట్టుంటే అక్కడే మ్యాచ్ అయిపోయింది. కానీ లాస్ట్ బాల్ కూడా మరొక యార్కర్ వేశాడు, దాన్ని కొట్టే ప్రయత్నం అది చేతికి చాలా గట్టిగా తగిలింది. ఐ వాజ్ రిథింగ్ ఇన్ పెయిన్, సెలబ్రేట్ చేసిన పరిస్థితి లేడు. బట్ విన్ అయితే వాళ్ళదే దక్కింది. సో జస్ట్ 2 runs తేడాతో ఆ మ్యాచ్ గెలిచేశారు చాలా ఈజీగా. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాచ్ అండ్ వండర్ఫుల్ బౌలింగ్ బై ఆవేష్ ఖాన్. నేను చెప్పినట్టుగా జహీర్ ఖాన్ ఒక టీంలో, ఆశీష్ నెహ్రా ఒక టీంలో మన యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఐపీఎల్ వల్ల మనకు పెద్ద బెనిఫిట్ అని చెప్పాలి. వీళ్ళిద్దరిని వై ఆర్ దే నాట్ ఇన్ ద కోచింగ్ స్టాఫ్ అంటే ఆశీష్ నెహ్రా చాలాసార్లు డినై చేశాడు, ఇష్టపడలేదు. బట్ వీళ్ళు కదా ఉండాల్సింది, వీళ్ళండి ఇండియాకి ఆడిన ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళు ఉండాలి. మిగతా వాళ్ళు కూడా ఇండియాకి ఆడిన వాళ్ళే, కానీ వీళ్ళకున్న టాలెంట్, దే ఆర్ మోడర్న్ ఫాస్ట్ బౌలర్స్, వీళ్ళు ఉంటే బాగుంటుంది టీంలో అని నేను అనుకుంటున్నాను. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ మ్యాచ్ అండ్ హెడ్స్ ఆఫ్ టు యూ ఆవేష్ ఖాన్. ఈ యార్కర్స్ మాత్రం అంటే మిచెల్ స్టార్క్ వేసాడంటే అతను ఇంటర్నేషనల్లీ రినౌండ్ బౌలర్, అది వేరే సంగతి, వరల్డ్ క్లాస్ బౌలర్. బట్ ఆవేష్ ఖాన్ బౌలింగ్ దోస్ యార్కర్స్ అండ్ ఎగ్జిక్యూటింగ్ దమ్ టు perfection, really hats off.